ఆయనతో మాట్లాడదాం. చెప్పండి రాజేందర్ రెడ్డి గారు, ఎట్లా ఎందుకు ఈ భవనాన్ని మీరు ఎంచుకున్నారు? ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాము, వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు, మరి మీరే బిల్డింగ్ చూసుకొని మీరే బయటకు వెళ్తారా అని వాళ్ళు అడిగారు. దానికి మా ముఖ్యమంత్రి గారు మేమని వెళ్తామని ప్రధానమంత్రి గారికి చెప్పారు. దానిలో భాగంగానే ఈ మధ్యలో గవర్నమెంట్ లా మినిస్టర్ గారికి అఫీషియల్ లెటర్ పంపేది. మేము లాస్ట్ సాటర్డే 10 days క్రితం సాటర్డే లా మినిస్టర్కి వచ్చినప్పుడు అడ్వకేట్ చేసి బృందం వెళ్ళి చాలా డిస్కస్ చేశాము. మేము చెప్పాము ఆప్షన్, మేము చెప్పిన ఆప్షన్కి వారు ఇంప్రెస్ అయ్యి మీరు ఒక లెటర్ తీసుకురండి మీ ముఖ్యమంత్రి గారితో, ఇమ్మీడియట్గా నేను మీకు హైకోర్టు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేస్తానని చెప్పారు. దాని భాగంగా లెటర్ ఇచ్చేసాము. హైకోర్టు అనేది ఒక మంచి ప్లేస్లో మంచి వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఈ స్టేట్లో అన్ని ఉత్తమ న్యాయస్థానం కాబట్టి ఏదో చిన్న ప్లేస్లో ఇక్కడ అనీజీగా ఉన్న ప్లేస్లో పెట్టడానికి లేదు. ఆ హైకోర్టు అనేది దానికి ఒక రెస్పెక్ట్ ఉండే ప్లేస్లో పెట్టాలి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మంచి బిల్డింగ్ సెలెక్ట్ చేసి ఈ 7 floorలలో 34 rooms ఉన్నాయి. 2 rooms కలిసి ఒక హాల్, బిగ్ కోర్ట్ హాల్ అవుతుంది, ఛాంబర్స్ అవుతాయి, ఒక 2-3 floors కంప్లీట్ మన స్టాఫ్కు రికార్డ్ పెట్టుకోవచ్చు, పెద్ద బార్ స్టేషన్ పెట్టుకోవచ్చు, లైబ్రరీ పెట్టుకోవచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇది మంచి సూటబుల్ బిల్డింగ్ అని నాకు అనిపిస్తుంది. నా ప్రకారం అయితే ఏ కోర్టు అన్న కానీ, మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ, సబ్ కోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ ప్రజలకు కన్వీనియన్స్ ఉండాలా. ఈరోజు తెలంగాణ ప్రజలకు సపరేట్ హైకోర్టు కావాలన్నప్పుడు ఎవరు ప్రొవైడ్ చేయాలి? ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి. ప్రభుత్వానికి అవైలబుల్ ఉన్న బిల్డింగ్ ఇది. ఇప్పుడు ఈ దగ్గర కట్టాలనుకుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అటువంటి బిల్డింగ్ కట్టడానికి టైం వేస్ట్. ఇప్పుడు ప్రభుత్వము ప్రజలు ఏమనుకుంటున్నారు, మాకు ఇమీడియట్గా సపరేట్ హైకోర్టు కావాలి. దానికి ఆన్సర్ ఏముంది? అవైలబుల్ ఉన్న బిల్డింగ్ చూపించాలి. అవైలబుల్ ఉన్నది బెస్ట్ అవైలబుల్ బిల్డింగ్ నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం లేఖ రాసింది కాబట్టి దాన్ని బట్టి చూస్తే జూన్ 2 నుంచి ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఫంక్షనింగ్ అనేది మొదలయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రాజా రమేష్తో అరవింద్ శర్మ, NTV, హైదరాబాద్.